ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం సౌందర్య లహరిలోని 13వ శ్లోకం గురించి మనము నేర్చుకుందాం. ముందుగా శ్లోకం విని తర్వాత ఒక్కొక్క లైను నేర్చుకుందాం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాం పాంగాలోకే పతితమనుధావంతి శతసః గలద్వేణీబంధ ఉచ్చ కలస విస్రస్తసిజయాః హఠాతృత్యత్కాంచ్యో విగలిత దుకూలా యువతయః. ఇది శ్లోకం అన్నమాట. ముందుగా ముందు మొదటి లైన్ శ్లోకం అయితే నేర్చుకుందాము. ముందు మొదటి లైన్ అయితే నేర్చుకుందాం. నరం, నాకి తలకట్టు, రాకి తలకట్టు పక్కన సున్నా. నరం. వర్షి, వా తలకట్టు, రాకి ఈకారం కింద షావు. వర్షి యాంసం, యాకి ఆకారం పక్కన సున్నా, సాకి పక్కన సున్నా. యాంసం. నయన, అన్ని తలకట్టులే. విరసం, తలకట్లు సాకి పక్కన సున్నా. అన్ని ఈజీగా పలకచ్చు. విరసం. నర్మసు జడం, నర్మసు, నా రాకి మాగు, సాకి ఉకారం. నర్మసు జడం. మొత్తం లైన్ చూడండి. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసు జడం తవా పాంగాలోకే. తవా, వాకి ఆకారం ఉంది. పాం, పాకి ఆకారం పక్కన సున్నా. గాకి ఆకారము, లాకి ఓకారము, తర్వాత తాకి ఏకారం. తవా పాంగాలోకే, తవాం పాంగాలోకే, తవాం పాంగాలోకే, తవా పాంగాలోకే, తవాం పాంగాలోకే పతిత మనుధావంతి, మనుధావంతి శతసః. మనుధావంతి, నాకి కింద వస్తుంది, తావతుంది, ధాకి వస్తుంది. శతసః, షాకి పక్కన విసర్గ. శతసః. తర్వాత తవాం పాంగాలోకే, తవాం పాంగాలోకే అని రావాలి. తర్వాత గలద్వేణీబంధాః, గలద్వే, ద్వే దాకేకారం కింద బావత్తు. నీ, నీ నాకి ఈకారం. గలద్వేణీబంధాః, దాకి ఆకారం కింద వద్దు, విసర్గలు. గలద్వేణీబంధాః బంధాః, బంధాః. తర్వాత పుచ్చ కలశ, పుచ్చ కలశ శంకర్ల ష, పుచ్చ కలశ విస్రస్త, వాకికారము సాకి రేపకారం కింద తావద్దు, సాకి కింద తావద్దు. విస్రస్త సిచయాః, సిచయాః అలా. గలద్వేణీబంధాః పుచ్చ కలశ విస్రస్త సిచయాః. తర్వాత 4వ లైన్. హఠాతృట్యత్కాంచ్యో, హఠా, ఠా ఒత్తు ఠ, హఠా తృట్య, తాకి ఉకారం కింద తావద్దు, రేవకారం. హఠాతృట్య, టాకి యావద్దు. హఠాతృట్యత్కాంచ్యో, తాకి ఆకారము కింద కావద్దు, పక్కన సున్నా. కాంచ్యో, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మొత్తం లైన్ పలకడం రాలేదనుకోండి, హఠాతృట్య, హఠాతృట్య అని నేర్చుకోండి. తర్వాత కాంచ్యో తర్వాత నేర్చుకోండి. తర్వాత బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత హఠాతృట్యత్కాంచ్యో అని రావాలి. హఠాతృట్యత్కాంచ్యో. అక్కడ మనము హఠాతృట్య, తృట్య అంటున్నాం కదా, అక్కడ పక్కన తా శబ్దం రావాలి. హఠాతృట్యత్కాంచ్యో, కావు శబ్దం ఉంది కదా, కాంచ్యో అనమాట. హఠాతృట్యత్కాంచ్యో విగలిత
ఇక్కడని తలకట్లే. దుకూలా దుకూలా, కాకి ఉకారం, లాకి ఆకారం. దుకూలా యువతయః యువతయః, యాకి విసర్గ లాస్ట్ లో. యువతయః. తర్వాత మొత్తం శ్లోకం అయితే సాధన అయితే చేద్దాం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాం పాంగాలోకే తవాం పాంగాలోకే పతిత మనుధావంతి శతసః తవాం పాంగాలోకే పతిత మనుధావంతి శతసః. తర్వాత గలద్వేణీబంధ గలద్వేణీబంధ ఉచ కలస విస్త్రస్తసిచయాః హఠాతృట్యత్కాంచ్యో విగలిత దుకూలా యువతయః. ఈ విధంగా మనము సాధన అయితే చేసుకోవాలి. తర్వాత 14వ శ్లోకం గురించి అయితే ఆ సాధన అయితే చేద్దాము. అంతవరకు స్వస్తి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే చెప్పండి. నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏలాల్లో పెట్టుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.